గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం పేపర్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది, త్వరలో రాబోతున్న కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో గతంలో పేపర్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, ఏవి ఎక్కువగా మనం చదువుకుంటే మార్క్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇకపోతే ఫస్ట్ మనం కానిస్టేబుల్ చూద్దాం. కానిస్టేబుల్ 2018 పేపర్ ఒకసారి డిస్కస్ చేద్దాం. కానిస్టేబుల్కి వచ్చేసరికి కానిస్టేబుల్ ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ 200 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ పెడతాడు. 3 రకాల ఈవెంట్స్ ఉంటాయి. దాని తర్వాత మెయిన్స్ 200 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్లో ఓసీ కేటగిరీ వారు 80 మార్క్స్ తెచ్చుకోవాలి. 80 తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అవుతారు. 80 అబౌవ్ తెచ్చుకున్నా పర్లేదు, 80 తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అవుతారు. 79 పాయింట్ వచ్చినా పోయినట్టే. ఓసీ వాళ్ళకి 80 మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 70 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు రావాలి. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి ప్రిలిమ్స్లో. ఈ క్వాలిఫై మార్క్స్ అయిపోయిన తర్వాత 3 రకాల ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్ పాస్ అయిపోతే మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో స్కోర్ తెచ్చుకోవాలి. గతంలో 110 అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి సిలబస్ 2018 మోడల్ పేపర్ చూసుకుంటే 2018 మోడల్ పేపర్ ప్రిలిమ్స్లో చూసుకుంటే ఫస్ట్ మనకి ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మన ఇంగ్లీష్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మనకి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదే ఇంగ్లీష్ 2018 మెయిన్స్లో చూసుకుంటే అది కూడా మనకి 30 మార్క్స్కి వచ్చింది. సో ఇంగ్లీష్ 30 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్, నెక్స్ట్ రీజనింగ్. అర్థమెటిక్ ఏమో ఇక్కడ 27 మార్క్స్కి వచ్చింది, అక్కడ 25 మార్క్స్కి వచ్చింది. రీజనింగ్ ఏమో ఇక్కడ 18 మార్క్స్కి వచ్చింది, అక్కడ 20 మార్క్స్కి వచ్చింది. చూడండి ఒకసారి. ఇంగ్లీష్ ఏమో 30 మార్క్స్ ఇచ్చాడు, అర్థమెటిక్ 27 మార్క్స్ ఇచ్చాడు, మెయిన్స్లో 25 మార్క్స్ ఇచ్చాడు, రీజనింగ్ 18 మార్కులు ఇచ్చాడు, మెయిన్స్లో 20 మార్క్స్కి ఇచ్చాడు. ఇకపోతే రీజనింగ్ అయిపోయిన తర్వాత హిస్టరీకి వచ్చేసరికి 31 మార్క్స్కి ఇచ్చాడు, మెయిన్స్లో కూడా 31 మార్క్స్కి ఇచ్చాడు. హిస్టరీ తర్వాత పాలిటీకి వచ్చేసరికి ఇక్కడ 17 మార్క్స్ అండి, మెయిన్స్లో కూడా మనకి 17 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జియోగ్రఫీకి వచ్చేసరికి ఇక్కడ 12 మార్క్స్, మెయిన్స్లో మనకి కూడా 12 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎకానమీ చూసుకుంటే ఎకానమీలో 10 మార్క్స్ అండి, మెయిన్స్లో మనకి 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అలా ఎకానమీ తర్వాత ఇంకేముంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ చూసుకుంటే ఫిజిక్స్ ఏమో 7 మార్క్స్కి ఇచ్చాడు, కెమిస్ట్రీ 12 మార్క్స్కి ఇచ్చాడు. అదే మెయిన్స్కి వచ్చేసరికి ఫిజిక్స్ ఏమో 8 మార్క్స్కి ఇచ్చాడు, కెమిస్ట్రీ ఏమో 10 మార్క్స్కి ఇచ్చాడు. ఇకపోతే బయాలజీ తీసుకుంటే బయాలజీ 8 మార్క్స్, ఇక్కడ కూడా మనకి బయాలజీకి వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది, 12 మార్క్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో 25 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇక్కడ కూడా 25 క్వశ్చన్స్. జనరల్ జీకే తీసుకుంటే మనకి 3 మార్క్స్ ఇచ్చాడు మీ ప్రిలిమ్స్లో, మెయిన్స్కి వచ్చేసరికి 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా నేను పేపర్ మొత్తం చెక్ చేస్తే దేని నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అనేది వివరంగా చెక్ చేసుకుంటే మనకి టోటల్గా 200 మార్కులకి ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టుకోండి. ఇక్కడ మనం ప్రిలిమ్స్లో పాస్ అవ్వాలి అంటే ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ ఈ 3 గట్టిగా మనం ప్రాక్టీస్ చేస్తే మన చేతిలో 75 మార్క్స్. ఇంగ్లీష్ 30 మార్కులు, అర్థమెటిక్ 27 మార్కులు, రీజనింగ్ 18 మార్కులు, కలిపితే 75 మార్క్స్. సో ఈ 3 జాగ్రత్తగా ప్రిపేర్ అయితే 75 మార్క్స్లో కనీసం మనం ఒక 60 మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి, 60 మార్కులు. ఇకపోతే ఇక్కడ పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ ఈ 3 కూడాను హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ
ఈ 3 చూసుకున్నాం అనుకోండి, ఈ 4 చూసుకుంటే ఇదంతా జనరల్ స్టడీస్ పార్ట్. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఈ ఈ 4 కలిపి 70 మార్కులు. ఇందులో ఒక 50 మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడికే మనకి 110 మార్క్స్. చాలా ఎక్కువ, 110 మార్క్స్. ఇకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నాయి. ఇంకా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సైన్స్ పార్ట్, ఇది మొత్తం కలిపి మనకి 27 మార్క్స్. 12, 7, 8, 27 మార్క్స్. ఇక్కడికి ఈ 27 మార్క్స్ నుంచి మనం ఒక 15 మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి. ఇకపోతే కరెంట్ అఫైర్స్, జీకే. కరెంట్ అఫైర్స్, జీకే చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో మనం అన్నీ పెట్టకపోయినా ఒక 15 పెట్టుకుంటే, ఈ రెండింటి నుంచి 28 మార్కులు, ఒక 15 తెచ్చుకుంటే 30, 80 + 60, 140. సో మెయిన్స్లో ఈ విధంగా మనం స్కోర్ చేసుకోగలిగితే, ఇదే పేపర్ మెయిన్స్లో కూడా సేమ్ కదా, దీన్ని మనం స్కోర్ చేసుకోగలిగితే మనకి ఇది కంపల్సరిగా చాప్టర్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇంగ్లీష్ 30 మార్క్స్ అండి, మెయిన్స్లో కూడా 30 మార్క్స్. కొంచెం ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, జాగ్రత్తగా చదువుకొని, ఇంగ్లీష్ కూడా గ్రామర్ పార్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుంది. ఇకపోతే అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 45 మార్క్స్ ఉంది. సో రీజనింగ్లో జాగ్రత్తగా చదువుకుంటే రీజనింగ్ నుంచి ఒక్క మార్క్ కూడా మిస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా సరే మార్క్స్ పెట్టుకోగలరు. ఇకపోతే అర్థమెటిక్ వచ్చేసరికి, అర్థమెటిక్లో ఒక్కసారి ఈజీ చాప్టర్స్ ఏమున్నాయి చూసుకోండి. అలాగే ఎక్కువగా వచ్చే చాప్టర్స్ అనేది ఒకసారి మళ్ళీ పేపర్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, దేని నుంచి ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు అనేది మనకు తెలుస్తుంది ఒకసారి. సో 25 మార్కులు అంటే ఇక్కడ మనకి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 3 ఒక ఫ్యామిలీకి చెందినవి, ఈ 3. అలాగే ఇక్కడికి టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్టెమ్స్ ఒక ఫ్యామిలీకి సంబంధించినవి. ఇక యావరేజెస్, రేషియోస్, పార్ట్నర్షిప్, ఏజెస్ అదొక ఫ్యామిలీ. ఇంకా మిగిలిపోయింది సంఖ్యామానం, నెంబర్ సిస్టమ్. సో జాగ్రత్తగా ఈజీగా ఉన్న లెసన్స్ అన్నీ కూడా అన్ని మోడల్స్ కవర్ చేసుకొని, కొంచెం డెప్త్గా ఉన్నది అలా కొంత పార్ట్ చూసుకొని డైరెక్ట్గా ఇబ్బంది పడకుండా ఈజీ లెసన్స్ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్తే మీరు ఇందులో నుంచి ఒక 15 క్వశ్చన్లు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇకపోతే చూసుకోండి, హిస్టరీ 31 మార్క్స్కి ఇస్తున్నాడు. సో హిస్టరీ 31 అంటే వాడు హిస్టరీలో మనకి ఏ విధంగా అడుగుతున్నాడు, ఒక్కోసారి మనకి ఎవరి తర్వాత ఎవరు వస్తున్నారని అని, అలాగే ఆర్డర్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, అలాగే ఎవరైనా మన దేశానికి వచ్చారని అడుగుతున్నారు, తర్వాత ఏవైనా ఈ కాయిన్స్ గురించి అడుగుతున్నాడు, సో యుద్ధాల గురించి అడుగుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా మనకు ఆ ప్యాటర్న్ తెలుసుకోండి. ఏపీ హిస్టరీ కూడా చదవాలి, ఇండియన్ హిస్టరీ కూడా మీరు చదవాలి. వాడు ఏపీ హిస్టరీ నుంచి కూడా కవర్ చేస్తున్నాడు, ఇండియన్ హిస్టరీ నుంచి కూడా కవర్ చేస్తున్నాడు. ఇండియన్ హిస్టరీ కూడా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, 16 షోడశ మహాజనపదాలు, జైనిజం, సింధు నాగరికత, 16 షోడశ మహాజనపదాలు, జైనిజం, బుద్ధిజం, హరియంక, సైసినాగ, నంద, మౌర్య, శృంగ, కాన్వా, గ్రీకులు, సెకులు, పార్థియన్లు, కుషాన్లు, అరబ్బులు, మొఘళ్ళు, ఢిల్లీ సుల్తాన్, 1947 ఇండిపెండెన్స్. ఆర్డర్ చూసుకుని జాగ్రత్తగా ఎవరి తర్వాత ఎవరు వచ్చారో. మగధ సామ్రాజ్యం ఉంది, హరియంక, సైసినాగ, నంద, మౌర్య, శృంగ, కాన్వా, హరియంక వంశస్థుడు బింబిసారుడు ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగే నందులు, మహాపద్మనందుడు, చివరివాడు ధన్వంతుడు, ఎవరు వచ్చారు, ఎవరి టైంలో ఎవరు వచ్చారు అని జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా మనం కూర్చొని చదువుకుంటే, లేదు టైం ఉంటే టెక్స్ట్ బుక్స్ మనం చదివితే దాని మీద కమాండింగ్ వస్తుంది. ఇకపోతే పాలిటీలో కూడా జాగ్రత్తగా మనకి ఎటు నుంచి ఏది ఎక్కువ కవర్ చేస్తున్నాడు, సుప్రీంకోర్టు మీద ఒక బిట్ ఇచ్చాడు అన్న, అలాగే ఆర్టికల్స్ మీద ఒక బిట్ ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా జియోగ్రఫీ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏపీకి సంబంధించింది, ఇండియాకి సంబంధించింది కూడా మీరు చూడాలి. ఒక్క ఇండియానే కాకుండా ఏపీది కూడా మీరు చూడాలి. ఎకానమీ మనకి ప్రిలిమ్స్లో 10 మార్కులకి ఇచ్చాడు, మెయిన్స్లో 5 మార్కులకి ఇచ్చాడు. ఎకానమీ చాలామంది పక్కన పెట్టేస్తారు, ఏ బిట్ వస్తుందో తెలియదని. కానీ ఎకానమీ కూడా మనం చూడాలి. ఎకానమీలో ప్లాన్స్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కంపల్సరీగా ప్లాన్స్ నుంచి బిట్లు ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువగా ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నాడు, ఇంటర్మీడియట్ సిలబస్లోకి వెళ్తున్నాడు. ఈ ఇంటర్మీడియట్ సిలబస్లో బిట్లు అడగడం జరుగుతుంది. కొంచెం ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎప్పుడైనా వీలుంటే ఒకసారి ఇంటర్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీని ఒకసారి అలాగా రిఫర్ చేయండి, ఆ బిట్లు కూడా కవర్ అవుతుంది. ఇకపోతే బయాలజీ మాత్రం ఒకసారి అలా జాగ్రత్తగా చదువుకోండి. ఇందులో మనకి
12 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి 25 మార్కులు. సో కరెంట్ అఫైర్స్కి మీరు ఏం చేస్తారంటే ఎప్పటి నుంచి డైలీగా న్యూస్ పేపర్ చదువుకుంటూ వెళ్ళిపోండి. అండర్లైన్ చేసుకోండి, న్యూస్ పేపర్లో చదివినంత అండర్లైన్ చేసుకొని ఒక బుక్ మీద రాసుకోండి. తర్వాత 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, ఏదో ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ తీసుకొని ఒకసారి అది రిఫర్ చేస్తూ ఉండండి. దాంతోపాటుగా డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల చాలా ఇంపార్టెంట్. దానికి తోడు ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, ఏపీ ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ అనేది కొన్ని పథకాలు ఇస్తుంది. ఈ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు జాగ్రత్తగా చదువుకుని, దాంతోపాటుగా 6 మంత్స్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ సిక్స్ మంత్స్ మంత్లీ మ్యాగజైన్, 6 మంత్స్ మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్ తీసుకోండి. లేదు ఒకేసారి చదవలేకపోతున్నాం అనుకుంటే మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని, షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ ఉంది, ఈ మంత్లీ మ్యాగజైన్ తీసుకొని ఒకసారి అది రిఫర్ చేసుకుంటూ ఉండండి. డైలీ రిఫర్ చేస్తూ ఉండాలి. ఇకపోతే జీకే అనేది 5 బిట్స్, అది ఎంత చదివినా జీకే అనేది సముద్రం కాబట్టి జీకేని కూడా ఒకసారి అలా చూస్తూ ఉండండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి స్పోర్ట్స్ రౌండ్ అప్, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కమిటీస్, కమిషన్స్, సమిట్స్, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదువుకుంటే ఇది కూడా మనం కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రిలిమ్స్ వరకు మీకు భయం లేదండి. ఎందుకంటారా, ప్రిలిమ్స్లో మనకి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, ఈ 75 మార్క్స్లో ఏమాత్రం తెచ్చుకున్నా కనీసం మీరు ఇబ్బంది పడి ఒక 30-40 మార్క్స్ తెచ్చుకున్నా, మిగతాది 30, 60, 70, 80. సో క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక్కసారి ప్రిలిమ్స్లో మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారంటే అసలు మీరు క్వాలిఫైయింగ్ భయపడకండి. స్టడీ ఎలా చదువుకుంటారంటే మెయిన్స్కి చదువుతున్నట్టే చదవండి. ఈ క్వాలిఫైయింగ్ కోసమే చదువుతున్నాం అన్నట్టు చదువుకోవద్దు. సో క్వాలిఫైయింగ్ అనేది వితౌట్ ప్రిపరేషన్తో కూడా క్వాలిఫైయింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, 200 బిట్లు. ఈ 200 బిట్స్లో రీజనింగ్ మీది ఒక 20 మార్క్స్, 20 మార్క్స్ ఉంది, 18-20. రీజనింగ్ 20 మార్క్స్ తెచ్చుకొని మిగతా 180 క్వశ్చన్లో 50 మార్క్స్ తెచ్చుకొని పెద్ద సమస్య ఏం కాదు. సో మ్యాక్సిమం మీకు ఎన్నో కొన్ని తెలిసిన బిట్లు ఉంటాయి. కాబట్టి క్వాలిఫైయింగ్ గురించి మీరు భయపడద్దు, మీరు మెయిన్స్ గురించి ఆలోచించాలి. కాబట్టి ఇంగ్లీష్ ఇక్కడ 30 మార్కులకు ఉంది. ప్రిలిమ్స్లోనే ఇంగ్లీష్ అనేది మెయిన్స్లో కూడా ఉంది. కాబట్టి ప్రిలిమ్స్లోనే మెయిన్స్ సంబంధించిన ఇంగ్లీష్ లెవెల్లో మీరు ప్రిలిమ్స్లోనే ప్రాక్టీస్ పెట్టేసండి. ఇంకా మళ్ళీ మెయిన్స్ కోసం నేను మళ్ళీ చదువుతాను అనే ఆలోచన లేకుండా ఇప్పుడే ప్రిలిమ్స్లోనే పర్ఫెక్ట్గా ఏం చదివినా అది మైండ్లో పెట్టుకొని ఇంకా మర్చిపోకూడదు అన్నంత గొప్పగా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చదవండి. ఏ సబ్జెక్ట్ తీసుకుని అర్థమెటిక్ అయినా చదివామంటే అప్ టు మెయిన్స్ వరకు ఇంకా అదే ఫైనల్ ప్రిపరేషన్ అన్నంత గొప్పగా చదవండి. ప్రతిదీ కూడా ప్రిలిమ్స్లోనే మెయిన్స్కి చదువుతున్నంత ఫీల్తో చదవండి. ఆ భయం అనేది కంపల్సరీగా మనకి ఉండాలి. భయం లేకుండా, భయము అంటే భయపడిపోవడం కాదండి, భయము అంటే కంపల్సరీగా నాకు జాబ్ రావాలి, మెయిన్స్లో కూడా నేను చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అన్నంత జాగ్రత్తగా మీరు చదువుకోండి. ఇకపోతే ఇప్పుడు మనకి ఎందుకు ఈ భయం గురించి మాట్లాడుతున్నానంటే, భయంతో పాటు పక్కనే ఉంటుందండి బద్ధకం. ఈ భయము బద్ధకం ఉన్నప్పుడు మనస్సును, శరీరాన్ని బలహీనపరిచి జీవితంలో ఓటం వైపు నీడలాగా వేటాడుతూ ఉంటుంది. ఈ రెండు వదిలించుకున్నప్పుడే అసలైన లక్ష్య సాధన వైపు అడుగులు ముందుకు వేయగలుగుతాం. కాబట్టి మిమ్మల్ని మీరు ఒక లక్ష్యానికి బంధించుకోండి. నేను మెయిన్స్లో 130 అబవ్ మార్క్స్ తెచ్చుకోవాలి అనేది మీరు ఫస్ట్ డే నాడు ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అంతా మీకు ఆ సబ్జెక్ట్ మీద ఉంటుంది, మెయిన్స్ మీద ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఈసారి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఈ ప్యాటర్న్ చూసుకుంటూ జాగ్రత్తగా దేన్ని కూడా తక్కువ అంచనా వేయకండి. ఏముందిలే ఎకానమీ చదవకపోతే ఎకానమీ పక్కన పెట్టేసుకుందాం అని కొంతమంది అంటారు. అలా చేయకూడదండి. సో ప్రతి బిట్ కూడా మనకి ఇక్కడ క్రూషియలే. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి బిట్ కూడా క్రూషియల్. ఒక బిట్ తప్పు పెడితే 100 మంది ముందుకు వెళ్ళిపోతారు. ఒక బిట్టు తప్పు పెడితే 100 మంది ముందుకు వెళ్ళిపోతారు. అదే ఒక బిట్టు, ఈజీ బిట్టు మనం తప్పు పెడితే
మరలా మీరు కాంపిటీషన్లోకి రావాలి అంటే అత్యంత డెడ్ ఈజీగా అత్యంత కష్టమైన 2 బిట్లు రైట్ చేస్తేనే మళ్ళీ కాంపిటీషన్లో ముందుకెళ్తారు. కాంపిటీషన్లో ఎంత ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈజీ బిట్ని రాంగ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఒకవేళ ఈజీ బిట్ని రాంగ్ చేస్తే అందరికి ఈజీ బిట్ అది. కోచింగ్కి వెళ్ళినా ఈజీ బిట్టే, కోచింగ్కి వెళ్ళకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సపోజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ మనం ఫ్లోలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా ఉంటే ఫ్లోలో మనం వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు అని బబుల్ చేస్తాం. కాంపిటీషన్లో ఒక ఆన్సర్ తప్పు పెట్టాం. ఈ తప్పు పెట్టిన బిట్టు వితౌట్ కోచింగ్ వాడికి కూడా తెలుసు, ఈ నాలెడ్జ్ తక్కువ ఉన్నోడికి కూడా తెలుసు, అసలు ఎవరికైనా ఈ బిట్ ఆన్సర్ తెలుసు. అప్పుడు ఈజీ బిట్ మీరు తప్పు పెట్టారు కదా, అప్పుడు ఏమైందంటే 100 మంది మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ ముందుకు పోతారు ఒక బిట్ తగ్గితే. మరలా మీరు ఆ 100 మందిని క్రాస్ చేయాలంటే 2 డెప్త్ బిట్లని రైట్ చేసుకోవాలి. అది చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ డెప్త్ బిట్లు మనకు రావు, చేయలేమనుకోండి, అది మన కాంపిటీషన్ డౌన్ అయిపోతూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈజీ బిట్లని తక్కువగా చూడకుండా చాలా జాగ్రత్తగా ఈజీ బిట్లు కూడా మనం మైండ్లో ఈథేన్, మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్ అంటాడు. ఫ్లోలో మీరు మీథేన్ పెట్టబోయి ఈథేన్ పెట్టేశారనుకోండి, అది ఈజీ బిట్టే, కానీ కొన్ని రాంగ్స్ పెట్టేస్తుంటాం. ఆ రాంగ్స్ కూడా పెట్టకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదండి మనకి కానిస్టేబుల్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం దేని నుంచి ఎన్ని మార్క్స్ ఇచ్చాడనేది చూసుకున్నాం. అయితే ఇంకా మీరు ఏం చేయాలంటే 120 మార్క్స్కి అబవ్ ఉండాలి. మెయిన్స్లో కంపల్సరీగా 120 మార్క్స్కి అబవ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎక్కువ మార్క్స్ దేని నుంచి వస్తుంది దాన్ని బాగా ఎక్కువగా క్షుణ్ణంగా ఎక్కువ రీడింగ్స్ ఇవ్వండి. అది ఇంగ్లీష్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, అలాగే కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎక్కువ రీడింగ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది కానిస్టేబుల్ తాలూకా ప్యాటర్న్. అయితే ఇప్పుడు మనం ఎస్సీ ప్యాటర్న్లో ఇంకా కానిస్టేబుల్ జిఎస్ అనేది ఎలాగో మీరు చదువుకుంటారు కాబట్టి వెంటనే మీరందరూ కూడా చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను అనేది మైండ్లో పెట్టుకోకండి. కానిస్టేబుల్ కూడా మీరు రాయండి. రాసిన తర్వాత ఈవెంట్స్ చేసుకున్న తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకోండి. అంతేగాని కానిస్టేబుల్ నాకు వద్దు, ఎస్ఐకే ప్రిపేర్ అవుతాను అనేది ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే ఎస్ఐ కూడా మిస్ అయిన వాళ్ళు ఏజ్ కూడా అయిపోద్ది. కానిస్టేబుల్ వచ్చిన తర్వాత 5 years మీకు ఉంటుంది. కానిస్టేబుల్ చేస్తుంటే 5 years మీకు ఏజ్ గ్రేషియో అనేది మీకు ఉంటుంది. ఎస్ఐకి మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు ఎస్ఐ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు, నేను ఎస్ఐ అవ్వాలనుకున్న వాళ్ళు ఏమాత్రం మిస్ అయినా ఏజ్ కూడా చూసుకోవాలి. ఏజ్ మిస్ అయిపోతే మరలా మనకి అవకాశం ఉండదు. ఓకేనా? కానిస్టేబుల్ కూడా మీరు రాయండి. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ ముందుగా పెడతారు కాబట్టి ఆ ఈవెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది, ఆ స్టడీ అనేది సబ్ ఇన్స్పెక్టర్ కూడా మనకి పనికొస్తుంది. అయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మెయిన్స్కి వచ్చేసరికి, ఎస్ఐలోకి వచ్చేసరికి ఇప్పుడు నేను అర్థమెటిక్ గురించి ఒకసారి చెక్ చేస్తాను. అర్థమెటిక్లో మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం 2018 పేపర్ అండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీసుకుంటే అలాగే సింప్లిఫికేషన్స్ నుంచి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 16 క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఇక్కడ వెయిటేజ్ చూసుకోండి. టైమ్ అండ్ వర్క్ ఏమో 6 మార్క్స్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 16 మార్క్స్, అలాగే రేషియో నుంచి 7 మార్క్స్, అలాగే పర్సంటేజెస్ నుంచి 8 మార్క్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 8 మార్క్స్, యావరేజెస్ నుంచి 2 మార్క్స్, పైప్స్ నుంచి 4 మార్క్స్, ఏరియాస్ నుంచి 9 మార్క్స్, వాల్యూమ్స్ నుంచి 5 మార్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 మార్క్స్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 3 మార్క్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 3 మార్క్స్, పార్ట్నర్షిప్ నుంచి 4 మార్క్స్,
ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఒక 15 మార్క్స్, క్యాలెండర్స్ నుంచి 3 మార్క్స్, క్లాక్స్ నుంచి 3 మార్క్స్. ఇది మనకి అర్థమెటిక్లో ఇచ్చేటువంటి చాప్టర్స్ దేని నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తున్నాడు అనేది చెప్పాను. ఇది చెప్పే ముందు ఒకసారి అండి, సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మనకి మెయిన్స్లో మొత్తం 600 మార్కులకి మెయిన్స్ ఉంటుందండి. అందులో ఫస్ట్ మనకి ఇక్కడ ఇంగ్లీషు 100 మార్కులకి, తెలుగు 100 మార్కులకి, అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 మార్కులకి, జనరల్ స్టడీస్ అంతా 200 మార్కులకి. ఈ ఇంగ్లీష్ తెలుగు తీసుకుంటే ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూద్దాం. ఈ ఓసీ వాళ్ళు చూసుకుంటే 40 మార్క్స్ రావాలి తెలుగు ఇంగ్లీషు. బీసీ వాళ్ళకైతే 35 రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 రావాలి. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్ అండి. ఇంగ్లీషు తెలుగు ఓసీ వాళ్ళైతే 40 మార్క్స్ తెచ్చుకోవాలి. తెలుగులో కూడా 40 మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫైయింగ్ అవుతారు. అప్పుడు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ పేపర్స్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. బీసీ వాళ్ళంటే 35, ఎస్టీ వాళ్ళు 30 మార్క్స్ తెచ్చుకోవాలి. 30 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇంగ్లీష్లో 30, తెలుగులో 30. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీద చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలామంది అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంగ్లీష్ డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. ఇంగ్లీష్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అక్కడ మనకి పారాగ్రాఫ్స్ ఇస్తాడు, అవి మనల్ని కన్వర్ట్ చేయమంటాడు తెలుగులోకి. తెలుగులో పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో రాయమంటాడు, లెటర్ రైటింగ్స్ ఇస్తాడు. నెక్స్ట్ గ్రామర్ పాటిస్తాడు. చాలా జాగ్రత్తగా మనం ఇది చదువుకోవాలి. ఇంగ్లీష్ని మాత్రం డైలీగా వొకాబులరీ చదువుకుంటూ ఉండాలి. వొకాబులరీ నేర్చుకుంటూ ఉంటే, మైండ్లో వొకాబులరీ ఉంటే మనం దేన్నైనా అర్థం చేసుకోవచ్చు. మన ఇంగ్లీష్ ఇంత స్పీడ్గా, తెలుగు ఇంత స్పీడ్గా మాట్లాడుతున్నాం అంటే మైండ్లో మనకి వొకాబులరీకి సంబంధించిన పెద్ద డిక్షనరీ ఉంది. మరి ఇంగ్లీష్ మరి మాట్లాడలేకపోతున్నామంటే కారణం మైండ్లో వొకాబులరీ లేదు. వొకాబులరీ అంటే మీనింగ్స్ లేవు మైండ్లో. దేనికి ఏ వర్డ్ వాడాలి అనేది మనకు తెలియదు. గ్రామర్ ఎక్కడైనా కామన్ అండి. మన మైండ్లో మీనింగ్స్ ఉంటే గ్రామర్ మనం యాడ్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఎక్కడికైనా గ్రామర్ ఒకటే. గ్రామర్ ఎప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మైండ్లో వొకాబులరీ కావాలి, మీనింగ్స్ కావాలి. కాబట్టి కొంచెం డైలీగా 20 to 30 మీనింగ్స్ మనం చదువుకుంటూ వెళ్తే దాని మీద ఇంగ్లీష్ మీద ఒక ఐడియా వస్తుంది. అంటే గ్రామర్, వొకాబులరీ మీద ఐడియా వస్తుంది. ఏ పారాగ్రాఫ్ చూసినా మనం వెంటనే అర్థం చేసుకోగలుగుతాం. ఓకేనా? సో ఇంగ్లీష్ జాగ్రత్తగా చదువుకోవాలండి. తెలుగు కూడా కొంతమంది తెలుగు కూడా క్వాలిఫై అవ్వకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగు కూడా చాలా జాగ్రత్తగా మనం చదువుకొని 2 క్వాలిఫై అయితేనే అప్పుడు 3rd పేపర్, 4th పేపర్కి వస్తారు. ఈ 4th పేపర్లో మొత్తం 400 మార్కులకి 4th పేపరు. ఈ 400 మార్కులకి మీరు 250 అబవ్ తెచ్చుకుంటే మీకు కంపల్సరీగా జాబ్ రావడం జరుగుతుందండి. 250 తెచ్చుకోవాలి. ఈ 400కి 250 అబవ్ తెచ్చుకుంటే జాబ్ అనేది 100% రావడానికి అవకాశం ఉంటుంది మీకు. అది ఏ కేటగిరీ అయినా. ఇంకా కేటగిరీ బట్టి ఓసీ వాళ్ళు కంపల్సరీగా 250 అబవ్ తెచ్చుకుంటే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇకపోతే అర్థమెటిక్ పేపర్లో అర్థమెటిక్ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. అర్థమెటిక్ రీజనింగ్ పేపర్లో అట్లీస్ట్ ఒక 120 మార్క్స్ స్కోర్ చేసుకుంటే, అర్థమెటిక్ పేపర్లో 120 మార్క్స్ స్కోర్ చేసుకుంటే, జనరల్ స్టడీస్లో ఒక 140 మార్క్స్ స్కోర్ చేసుకుంటే 260 అబవ్ ఉంటారు. కాబట్టి కంపల్సరిగా మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అర్థమెటిక్ వచ్చేసరికి ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ 6 క్వశ్చన్స్ ఇచ్చాడండి. టైమ్ అండ్ వర్క్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 men or 4 women అని ఎండ్ మీద ఏ వచ్చి బి వెళ్ళిపోవడం, బి చేసి ఏ వెళ్ళిపోవడం, ఇద్దరు కలిపి చేయడం, ఆల్టర్నేట్ డేస్లో చేయడం, ఒకరి తర్వాత ఒకరు చేయడం, అలాగే ఈ M1 D1 T1 అటువంటి ప్రాబ్లమ్స్ మీద చాలా వరకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇటువంటి ప్రాబ్లం అయినా మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే, జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే సో ఏ విధంగా చేయాలి, మెన్ విల్ బి ఇంక్రీజ్, డేస్ విల్ బి డిక్రీజ్, ఎలా ఆలోచించాలి,
సో ఇక్కడ కెపాసిటీ ఏ విధంగా తీసుకోవాలి, పార్ట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ వెళ్ళిపోయాడు, బి చేయాలంటే ఎలా చేయాలి, ఎవరిని తీసుకోవాలి, అలాగే ఆర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఎండ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని కాన్సెప్ట్ నేర్చుకుంటే 6 మార్క్స్. అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ సింప్లిఫికేషన్స్, ఇదంతా నెంబర్ సిస్టమ్కి సంబంధించింది. సో ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్లో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అని, అలాగే ఇందులో ప్లస్ ప్రాబ్లమ్స్, బార్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇందులో పవర్ ప్రాబ్లమ్స్, ఎండింగ్ విత్ జీరో ప్రాబ్లమ్స్, అలాగే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ మీద ప్రాబ్లమ్స్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రేషియోస్ నుంచి 7, పర్సంటేజెస్ నుంచి 8, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 8, యావరేజెస్ నుంచి 2 మార్క్స్, పైప్స్ నుంచి 4 మార్క్స్, ఏరియాస్ నుంచి 9 మార్క్స్, వాల్యూమ్స్ నుంచి 5 మార్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 మార్క్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 3 మార్క్స్ ఇచ్చాడు. పార్ట్నర్షిప్ నుంచి 4 మార్క్స్, ప్యూర్ మ్యాథ్స్ 15 మార్క్స్, క్యాలెండర్స్ 3 మార్క్స్, క్లాక్స్ 3 మార్క్స్. ఇలా మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇలా 17 చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 17 చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ చాప్టర్స్ నేను ఎలా తీసుకుంటానంటే, ఫస్ట్ నేను ఇక్కడ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, కాలము పని, కాలము దూరము, ట్యాంకులు కొలాయిలు, తర్వాత పడవలు ప్రవాహాలు, వీటి అన్నిటి నుంచి 15 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ వచ్చాయి. కనుక ఇక్కడ మనకి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ లెక్కలు కూడా పెద్ద కష్టమైన లెక్కలు కాదండి. ఈజీగా మనం చేయొచ్చు ఈ లెక్కల్ని. అయితే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, మెన్ విల్ బి ఇంక్రీజ్, డేస్ విల్ బి డిక్రీజ్, మెన్ విల్ బి డిక్రీజ్, డేస్ విల్ బి ఇంక్రీజ్. కాన్సెప్ట్ ఆలోచించండి. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 20 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days, బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్. అలా ఇచ్చినప్పుడు ఇద్దరు కలిపి 20 30 ఎల్సిఎం 60, వీడేమో 3 parts చేస్తాడు, వీడేమో 2 parts చేస్తాడు. సో 60/5 12. అంటే చాలా జాగ్రత్తగా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ పెట్టుకోండి. టైం అండ్ వర్క్ చేసామంటే ఆటోమేటిక్గా పైప్స్ అండ్ సిస్టమ్ కూడా లీక్ గురించి, అడుగున రంధ్రం అని, పగులని ఇలా ఇస్తూ ఉంటాడు. సో మనకి నిండుతుంది అంటే ప్లస్ పెట్టడం, ఎంటీ అవుతుందంటే మైనస్ పెట్టడం, జాగ్రత్తగా ఆలోచించి చూసుకుంటే ఈ లెక్కలు కూడా ఈజీగా మనం చేయొచ్చు. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చేసరికి టైము, డిస్టెన్స్, స్పీడ్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా చేస్తే రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది ఈజీగా అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గిపోద్ది, డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు స్పీడ్ పెరుగుతుంది అనేది కాన్సెప్ట్ చూసుకొని బోర్డ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ మీద సో ఈ డయాగ్రామ్ అనేది వేసుకొని, ఈ డయాగ్రామ్లో ఇది అప్ స్ట్రీమ్ అని, ఇది డౌన్ స్ట్రీమ్ అని, ఇది బోర్డ్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అని, ఇది బోర్డ్స్ స్పీడ్ అని, ఇలా వాడు ఇచ్చిన వాల్యూస్ వేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఆ లెక్కలు కూడా మనం ఈజీగా చేయొచ్చు. దీని నుంచి 15 మార్క్స్ అండి. ఇకపోతే ఇంకో ఫ్యామిలీ చూద్దాం. ఏంటి ఆ ఫ్యామిలీ అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అలాగే నెంబర్స్, నేచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, ఇలా నెంబర్స్ మీద, అలాగే సింప్లిఫికేషన్స్ సూక్ష్మీకరించడం మీద, డెసిమల్స్ మీద, ఫ్రాక్షన్స్ మీద, అలాగే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ మీద, వీటన్నిటి మీద 15 క్వశ్చన్స్ అండి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నెంబర్స్, సింప్లిఫికేషన్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్స్, వీటి మీద 15 మార్క్స్ అండి. ఇకపోతే ప్యూర్ మ్యాథ్స్ కూడా మనకి ఆల్జీబ్రా మీద, ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్యూర్ మ్యాథ్స్లో మనకి 15 క్వశ్చన్స్ అండి. ఇకపోతే మనకి రేషియోస్, పార్ట్నర్షిప్, ఇకపోతే యావరేజెస్, ఆ తర్వాత ఏజెస్, ఇదంతా ఒక ఫ్యామిలీ. ఇది కూడా మనకి 15 మార్క్స్. ఇక ఫైనల్గా పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చేసరికి ఇది 15 మార్క్స్. ఏరియాస్, వాల్యూమ్స్, ఇది మనకి 15 మార్క్స్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 5 మార్క్స్, క్లాక్స్, క్యాలెండర్స్ నుంచి 5 మార్క్స్. ఇదండి మనకు అర్థమెటిక్లో గత మోడల్ పేపర్లు ఇచ్చినటువంటి సిలబస్లో లెసన్స్ మీద మార్క్స్ ఇలా ఇచ్చాడు.
ఇప్పుడు రీజనింగ్ మనకి ఆటోమేటిక్ రీజనింగ్ ఒక 100 మార్కులు కదండి. ఈ 100 మార్కులు మీరు ఏ విధంగా ఇచ్చినా తెచ్చుకోవచ్చండి. నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా 100 మార్క్స్ ఏ విధంగా ఇచ్చినా 80 స్కోర్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఈజీ చాప్టర్స్, రేషియోస్, పార్ట్నర్షిప్, యావరేజ్, ఏజెస్ చాలా ఈజీ, ఇది ఒక 15 మార్క్స్. అలాగే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇది ఒక 30 మార్క్స్ వచ్చింది. ఇకపోతే క్లాక్స్, క్యాలెండర్స్ నుంచి 35 మార్క్స్. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 50 మార్క్స్. ఈ 4 చూసుకుంటే 80 + 50 130 మార్కులు. లేదు సమయం లేదు మేము ప్రిపేర్ అవ్వగలుగుతున్నాం అంటే అన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే, అన్నిటి నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే 100 మార్క్ నుంచి 70 స్కోర్ చేయొచ్చు. 70 కంపల్సరిగా, ఈ 100 నుంచి 70 స్కోర్ చేయొచ్చు. అది 70, ఇది 80, 150, 30 మార్క్స్ పోయినా 120 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో కూడా ఈజీ లెసన్స్ ఉన్నాయి. ఈ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్ నేర్చుకుంటే. రేషియోస్, పార్ట్నర్షిప్, యావరేజెస్, ఏజెస్, ఇది కూడా వాళ్ళు ప్యూర్ మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయలేకపోయినా, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయలేకపోయినా, ఇక సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయలేకపోయినా మిగతా ఈజీగా చేయొచ్చు. కాబట్టి మన అర్థమెటిక్ నుంచి కంపల్సరిగా 70 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే నాన్ మ్యాథ్స్ వాళ్ళు 50 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే రీజనింగ్ చూసుకుంటే మనకి ఎస్ఐ రీజనింగ్ తీసుకుంటే ఇది కూడా మనకు 100 మార్క్స్కి ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, అలాగే